నేడు బీసీల పోరు అస్థినాలో పోరు గర్జన. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 42% బీసీ రిజర్వేషన్ బిల్లును పార్లమెంట్లో ఆమోదించడాన్ని సాధించేందుకు బీసీ సంఘాలు కేంద్రంపై ఒత్తిడి తెంచేందుకు న్యూఢిల్లీలో మహాధరణ నిర్వహిస్తున్నాయి. ఇందులో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి, అఖిలేష్ యాదవ్, కనీమొళి, అసదుద్దీన్ ఓవైసీ ఈ మహాధరణకు హాజరు కానున్నారు. అయితే విద్యా ఉద్యోగ అవకాశాల్లో, రాజకీయ అవకాశాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలనేసి తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లును పార్లమెంట్లో ఆమోదించాలని, ఈ విధంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని బీసీ సంఘాలు మహాగర్జన పేరుతో న్యూఢిల్లీలో మహాధరణ నిర్వహిస్తున్నాయి. దీనికి లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అండ్ అఖిలేష్ యాదవ్, కనీమొళి, అసదుద్దీన్ ఓవైసీ, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ ఇతర మంత్రులు కూడా హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే మహాధరణను జయప్రదం చేయడానికి తెలుగు రాష్ట్రాల నుంచి 1500 మంది బీసీ నేతలతో సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన ప్రత్యేక రైలు మంగళవారమే ఢిల్లీ చేరుకుంది. ఇక బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీలో పలువురు నేతలను కలిసి ధర్నాకు ఆహ్వానించారు. కాగా బీసీ రిజర్వేషన్లపై బీజేపీ తీరు గల్లీలో ఒకలా ఢిల్లీలో మరోలా ఉందనేసి జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరులతో మాట్లాడిన జాజుల శ్రీనివాస్ బీసీ రిజర్వేషన్ బిల్లును తెలంగాణ అసెంబ్లీలో బీజేపీకి మద్దతు తెలిపిందనేసి, కానీ బీసీలోని ముస్లింస్ ఉన్నందున బిల్లులు అడ్డుకోవాలని కేంద్రం భావిస్తున్నట్టు కేంద్ర మంత్రి అమిత్ షా తమ పార్టీ నేతలను ఆదేశించారనేసి వివరించారు. జంతర్ మంతర్ వేదిక 12 బీసీ సంఘాలు బీసీల పోరు గర్జన మహాధరణ చేస్తున్నాయని తెలిపారు. కేంద్రం సహకరించకపోతే దేశవ్యాప్తంగా మరో మండల్ కమిషన్ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. ఇక బీసీల న్యాయమైన హక్కుల కోసం సంఘీభావంగా చేపడుతున్న బీసీల పోరు గర్జన విపక్షాలని భాగస్వామ్యం అవ్వాలని కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్, చామల కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ షెట్కర్, అనిల్ కుమార్ యాదవ్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మహాధరణ అనంతరం పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ నేతృత్వంలో బీసీ ఎమ్మెల్యేలు 2 బిల్లులకు మద్దతు కోసం కేంద్ర మంత్రులు అండ్ జాతీయ పార్టీల నేతలను కలవనున్నారు. అయితే బీసీ మహాధరణ జంతర్ మంతర్ వద్ద ఇవాళ జరగనుంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క, కొండ సురేఖ అండ్ వివిధ పార్టీల బీసీ సంఘ నాయకులు, వివిధ పార్టీల బీసీ నేతలు కూడా ఈ సభకు హాజరు కానున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మాత్రం ఈ సభకు దూరంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే బీజేపీ యొక్క నిర్ణయం గల్లీలో ఒకలా, ఢిల్లీలో మరొకలా ఉందనేసి బీసీ సంఘాల అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. అయితే తెలంగాణ అసెంబ్లీలో బీజేపీ ఈ బిల్లుకు సపోర్ట్ ఇస్తూనే కేంద్రంలో మాత్రం బీసీలో ముస్లింస్ కలిశారన్న ఒకే ఒక నెపంతో ఆ బిల్లును పక్కన పెట్టే ప్రయత్నం చేస్తుందనేసి బీసీ సంఘాల అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో తెలిపారు. ఈ సభ అనంతరం పొన్నం ప్రభాకర్, మంత్రులు కొండ సురేఖ ఆధ్వర్యంలో కేంద్రంలోని కేంద్ర మంత్రులను మరియు వివిధ జాతీయ పార్టీల నేతలను, జాతీయ నాయకులను కలిసి ఈ బీసీ సంఘం యొక్క మెమోరాండంను వారికి సమర్పించనున్నారు.